గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హ్యూమిక్ లిక్విడ్ గురించి. హ్యూమిక్ లిక్విడ్ అనేది మనకి 6% సబ్స్టాన్సెస్ అనేది దీంట్లో కలిగి ఉంటదనమాట. ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మనకి బయోమాస్ ద్వారా తయారవుతదనమాట. అంటే ఎన్విరాన్మెంట్ వేస్ట్ గానీ, యానిమల్ వేస్ట్ గానీ దీంట్లో నుంచి మనకి హ్యూమిక్ అనేది తయారవుతుందనమాట. మనకి ఈ హ్యూమిక్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనంటే, మనకి ఎప్పుడైతే చెట్లు అనారోగ్యానికి గురవుతాయో కానీ, దోమ, మచ్చ, వేరు తెగుళ్ళు, పురుగు ఇట్లాంటివి మనకి చెట్టు అనారోగ్యానికి గురైనప్పుడు ఏమవుతదనంటే, అది కొంచెం ఎనర్జీని గెయిన్ చేసుకోవడం తగ్గిపోతదనమాట. సో, ఇప్పుడు ఏంటి అనంటే లిక్విడ్ అనేది స్ప్రే చేయడం వల్ల అంటే ఫస్ట్ మనం అనారోగ్యంగా ఉన్నదానికి వాడుకోవాలి. అంటే బయట మందులు, కెమికల్ మందులు గానీ అవి వాడుకున్న తర్వాత మనకి ఈ హ్యూమిక్ అనేది స్ప్రే చేయాలనమాట. ఎప్పుడైతే మన చెట్టు అనేది అనారోగ్యానికి గురవుతదో, ఆ తర్వాత మనం దానికి ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి, ఎనర్జీని అందజేయడానికి అదంతట అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనంటే, మనం ఒక ఎనర్జీ లెక్క మనం ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది మనం స్ప్రే రూపంలో మన చెట్టుకి అందజేస్తామనమాట. మనకి హ్యూమిక్ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల ఏంటి అనంటే, మన ప్లాంట్ అనేది మళ్ళీ యథావిధిగా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో అలాగే మళ్ళీ యథావిధిగా పెరుగుతుందనమాట. మంచిగా రీగ్రోత్ అవుతదనమాట. ఇది ఏంటి అనంటే సన్ నుంచి వచ్చే ఏదైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ టొమాటోలో మనకి ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటదో అదనేది ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో, ఇక్కడ ఏంది అనంటే చెట్టుకున్న లీవ్స్ అనేవి ఎప్పుడు గ్రీనరీగా ఉండేటట్టుగా ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది దాని పనితీరు చేస్తదనమాట. ఏవైతే చెట్టులో ఉండే కణాలుంటాయో అవి ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేటట్టుగా మన హ్యూమిక్ లిక్విడ్ అనే సబ్స్టాన్స్ అనేది పనిచేస్తుందనమాట. ఏదైతే న్యూట్రిషన్స్ సాయిల్ నుంచి వచ్చేవుంటాయో ఆ చెట్టుకు మొత్తం కొనల వరకు, ఆకుల కొనల వరకు అందజేసేటట్టుగా ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది పనిచేస్తుందనమాట. ఇదేంటి అనంటే మళ్ళీ మనకు ఏవైతే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులుంటాయో ఆ సూక్ష్మ జీవుల్ని ఇది పెంపొందిస్తుంది అనమాట. ఎందుకు అనంటే మనకి ఆ సూక్ష్మజీవులు ఉండటం వల్ల భూమి అనేది గుల్ల అవుతుంది. గుల్ల అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ కీటకాలు ఏవైతే భూమిలో ఉంటాయో అవి బ్రతుకుతాయన్నమాట. ఇప్పుడు కెమికల్ డోసేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అవి ఆ స్మెల్‌కి గానీ, ఆ డోసేజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల గానీ, ఆ ఇన్సెక్ట్స్ అనేవి ఏమవుతాయనంటే చనిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయన్నమాట. సో, ఇప్పుడు ఆ హ్యూమిక్ లిక్విడ్ గానీ మనం ఇచ్చామనుకోండి, వాటిని ఎక్కువగా పెంపొందించొచ్చు. వాటి లైఫ్ స్పాన్‌ని మనము పెంచిన వాళ్ళం అవుతాము. సో, ఇప్పుడు అవి బ్రతికుండడం వల్ల అవి వాటి ఆహారాన్ని వెతుక్కోవడానికి భూమిలో అటు ఇటు తిరుగుతాయి. సో, ఆ పద్ధతుల్లో మన భూమి అనేది ఫ్రీ అవుతదనమాట. అంటే గుల్ల అవుతదనమాట. అట్లా గుల్ల అయినప్పుడు ఏమవుతదనంటే చెట్టుకున్న వేరు అనేది ఈజీగా భూమి లోపలికి ఎళ్ళడానికి ఆహ్, అవకాశాలుంటాయనమాట. ఇప్పుడు ఎప్పటికి వేరు గట్టిగా ఉండిపోతదో అంటే తల్లి వేర్లకు పిల్ల వేర్లు అంటారు గదా! ఆ విధంగా మనకెప్పుడైతే ఆ చెట్టు అనేది అలా పెరుగుతుందో, మనకి భూమిలో ఎంత వేరు అయితే పెరుగుతదో అంత చెట్టు అనేది పైనకి ఆరోగ్యంగా ఉంటదనమాట. చెట్టు బ్రతకాలి అనంటే వేరు వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడేంది అనంటే మనకి ఈ హ్యూమిక్ లిక్విడ్ వాడటం వల్ల మనకి వాటర్ ఏదైతే కంటెంట్ కావాలో చెట్టుకి అది మాయిశ్చర్‌గా ఉంచుతుందనమాట. అంటే తేమతనాన్ని మన చెట్టు దగ్గర ఉంచుతుందనమాట. ఏవైతే మనకి చెట్టుకి కావాల్సిన న్యూట్రియంట్స్ గాలి ద్వారా గాని, వాన ద్వారా గాని ఒస్తాయో అవన్నింటిని గూడా ఇదనేది తట్టుకునే శక్తిని చెట్టుకిస్తుందనమాట. సో, ఇప్పుడు హ్యూమిక్ లిక్విడ్ అనేది మనం ఎందుకు యూజ్ జేయాలి అనంటే, ఎప్పుడైతే మన చెట్టు అనేది అనారోగ్యానికి గురవుతదో, మళ్ళీ అది కోలుకున్న తర్వాత అంటే మనం బయట మందులు స్ప్రే చేస్తాం గాబట్టి, అవన్నింటిని కూడా తట్టుకొని కొంచెం కోలుకుంటది. కోలుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా మంచిగా గ్రోతింగ్ తీసుకోవాలి, మంచి గ్రోతింగ్ రావాలి, మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. సన్‌లైట్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్‌ని మన చెట్టు తీసుకునే విధంగా దాని పనితీరుని చేసుకునే విధంగా అంటారు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంటారు గదా! అంటే టొమాటోలో అంటే లీఫ్‌లో టొమాటో ఉంటది. అక్కడ మన ట్రీ అనేది మన లీఫ్‌లో ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకుంటదనమాట. సో, మనకి వాటర్‌ని వాటర్ కంటెంట్‌ని మాయిశ్చర్‌గా ఉంచుతుంది. న్యూట్రియంట్స్‌ని వెదర్ ద్వారా గానీ, అండ్ సన్ ద్వారా గానీ, మనకి భూమిలో నుంచి గానీ చెట్టుకి అందజేసే విధంగా హ్యూమిక్ లిక్విడ్ అనేది మనకి పనిచేస్తుందనమాట. దీని పనితీరుని బట్టి ఏంటి అనంటే మన చెట్టు అనేది ఎప్పుడు గూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.